పూర్వం సీతాపురంలో రాజయ్య, శేషయ్య అనే ఇరుగు పొరుగు ఉండేవారు. ఇద్దరికీ 2 ఎకరాల పొలం, ఒక్కొక్క ఆవు ఉండేవి. రాజయ్య తన ఆవుకి లక్ష్మి అని పేరు పెట్టి ప్రేమగా పిలుచుకునేవాడు. తన ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. దానికి పుష్టిగా మేత పెట్టేవాడు. అందుకే అది పాలు ఎక్కువగా ఇచ్చేది. ఒకరోజు ఆవు పాలు తీసి భార్యకిస్తూ, సీత, ఈ ఆవు మన ఇంటికి వచ్చాకే మనకి అన్ని విధాలుగా కలిసి వచ్చింది. అవునండి, ఎప్పటి నుండో కొనాలనుకున్న పొలాలు లక్ష్మి ఇంట్లోకి వచ్చాకే కొనడం జరిగింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఆ ఊరి వైద్యుడు వరదయ్య అక్కడికి వచ్చాడు. తర్వాత తీరిగ్గా మీ ఆవు గురించి మాట్లాడుకోవచ్చు. నా సంగతి ఏమి చేసేవు రాజయ్య? అయ్యా వరదయ్య గారు, మీరు అడిగిన శ్రేష్టమైన ఆవు నెయ్యిని ఒక వీచుడు తీసి ఉంచాను, తీసుకుని వెళ్ళండి. రాజయ్య పక్కన పెట్టిన నేతికుండను వరదయ్యకి ఇచ్చాడు. అద్భుతం రాజయ్య! ఈ నెయ్యితో జమీందారు గారి వైద్యం కోసం ఘృతం తయారు చేయాలి. సాయంత్రం డబ్బులు పంపిస్తాను. వరదయ్య వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న శేషయ్య తన ఆవు దగ్గరికి వచ్చి కోపంగా, నువ్వు ఈ రోజన్నా ఆ రాజయ్య ఆవు కన్నా ఒక్క సేరన్నా ఎక్కువ పాలు ఇవ్వు అని పాలు పితకబోయాడు. అది ఈడ్చిపెట్టి తన్నింది. కింద పడిన శేషయ్య నడుము పట్టుకొని మూలగసాగాడు. చచ్చాన్రా దేవుడా. అతని అరుపులు విని భార్య దుర్గమ్మ వచ్చి, అయ్యో ఏమైందండి? ఏమైంది అంటావేంది? ఇదేమో మేత తింటుంది, పాలు ఇవ్వడం లేదు. పాలు పితకడానికి వెళితే కాలుతో తన్నింది. మీ తెలివి మండినట్లే ఉంది. అది ఇందాకే ఒకసేరు పాలిచ్చింది, అంతకన్నా ఎక్కువ పాలు ఇవ్వదు. అందుకే తన్నింది. నువ్వు పెతికినప్పుడల్లా పాలివ్వటానికి అదేమైనా రాజయ్య ఆవనుకున్నావా? పాలు తీసుకున్న విషయం ముందే చెప్పొచ్చుగా. ఏం చేస్తాం, ఆ రాజయ్య ఆవును చూస్తే కుళ్ళుగా ఉంటుంది. ఇంతలో రాజయ్య శేషయ్య ఇంటికి వచ్చి పిలిచాడు. శేషయ్య, పొలంలో కలుపు తీయాలని చెప్పావుగా, మనుషుల్ని పిలిపించాను, పద. శేషయ్య రాజయ్యను చూసి లేని నవ్వును తెచ్చుకొని బదులిచ్చాడు. వస్తున్నాను రాజయ్య, పద. రాజయ్య పొలంలో పని చూసుకుని ఇంటికి రాగానే ఇంట్లో సీత తమ్ముడు శ్రీపతి ఎదురు వచ్చాడు. శ్రీపతిని చూడగానే రాజయ్య ఆప్యాయంగా పలకరించాడు. శ్రీపతి, ఎలా ఉన్నావు? ఏమిటిలా అకస్మాత్తుగా ఊడిపడ్డావు? ఏమీ లేదు బావా, మన ఊరిలో జాతర జరుగుతుంది. ఆ జాతరకు అక్కని మిమ్మల్ని తీసుకుని వెళదామని వచ్చాను. ఒక 4 రోజులు ఉండి వచ్చేద్దురు. భలేవాడు శ్రీపతి, నాకెలా కుదురుతుంది? అంతగా అయితే మీ అక్కని తీసుకుని వెళ్ళు. వెళ్ళి వద్దామండి. పొలం పనులు ఈ రోజుతో అయిపోయాయి. 1 అరా ఉంటే శేషయ్య చూసుకుంటాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ మన ఆవు లక్ష్మి సంగతి ఏమిటి? బావా, ఒక్క 4 రోజులు లక్ష్మీ బాధ్యతలు కూడా శేషయ్యకే అప్పచెబుదాం. సీత శ్రీపతిల బలవంతం మీద జాతరకు వెళ్ళడానికి రాజయ్య ఒప్పుకున్నాడు. రాజయ్య శేషయ్య దగ్గరకు వెళ్ళి, శేషయ్య, ఒక 4 రోజులు ఇంట్లో ఉండను. మా ఆవు లక్ష్మిని నీ పెరట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూడు. 5వ రోజుకి వచ్చేస్తాను. నా పెరట్లో నీ ఆవును పెట్టుకోవచ్చు కానీ ఏమిటి? ఓహో, దాని మేత కూడా నా పెరట్లో నుండే తీసుకో. ఇంకా దాని పాలు కూడా ఈ 4 రోజులు నువ్వే వాడుకో. ఆ మాటకు శేషయ్య సంతోషంతో పెద్దగా నవ్వి, అలాగన్నావు, బాగుంది. ఇక నీ ఆవు సంగతి మర్చిపో. నీ ఆవుని నా ఆవులా చూసుకుంటా. నా ఆవులా కాదు, నా ఆవే అనుకో. 4 రోజుల తర్వాత వచ్చేస్తాను. నా ఆవు జాగ్రత్త. అని రాజయ్య జాగ్రత్తలు చెప్పి సీత శ్రీపతులతో ఊరు బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళగానే దుర్గమ్మ శేషయ్యతో, నీకసలు బుద్ధుందా? పనిలేనట్టు ఆ రాజయ్య ఆవు బాధ్యతలు తీసుకున్నావు. పిచ్చి ముఖమా, నాకు తెలుసు నువ్వు ఇదే అంటావని. ఈ 4 రోజులు అది ఇచ్చే పాలు మనకు లాభం. ఆ రోజు శేషయ్య రాజయ్య ఆవు పాలు పితికాడు. ఆశ్చర్యంగా అది 15 సేర్ల పాలు ఇచ్చింది. అమ్మ రాజయ్య, నీ ఎదుగుదల రహస్యం ఇదా? ఈ ఆవునిక నీకు దక్కనివ్వను. దక్కనివ్వకుండా ఏం చేస్తారు?
ఈ ఆవుని మనం సొంతం చేసుకుందాం. ఇదేమన్నా ఎవరికీ తెలియకుండా దాచుకునే వస్తువా? పక్కనున్న రాజయ్యకి తెలియకుండా అతని ఆవును మన పెరట్లో ఎలా ఉంచుకుంటాం? నీ అనుమానం నిజమే. రాజయ్య ఆవుని ఈ రాత్రికి పక్క ఊర్లో ఉన్న సంతలో ఆవులను అమ్మే భద్ర ఇంట్లో పెడతాను. 4 రోజులు పోయాక ఆవుని తెచ్చుకొని సంతలో కొన్నానని చెప్తాను. మీ ఆలోచన బాగుంది, కానీ రాజయ్య ఊరుకుంటాడా? ఊరికోక ఏం చేస్తాడు? ఒక వస్తువు మన చేజారిన తర్వాత దానికి మీద అతనికి హక్కు ఉండదు. శేషయ్య ఆలోచనకు దుర్గమ్మ సంతోషించింది. చీకట్లు ముసురుకుంటున్న వేళ శేషయ్య దుర్గమ్మతో, ఈ చీకట్లో ఎవరికీ తెలియకుండా రాజయ్య ఆవుని తోలుకొని భద్ర ఇంటికి వెళ్తున్నాను. రావడానికి ఆలస్యం అవుతుంది, తలుపు వేసుకో. రాజయ్య ఆవుని తీసుకుని బయటకు వచ్చాడు. దారిలో ఎవరికంటా పడకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో వడివడిగా అడుగులు వేయసాగాడు. దారిలో చేపలు పట్టి అమ్మే జాలయ్య ఎదురుపడ్డాడు. అయ్యా, ఇంత పొద్దుపోయి ఎక్కడికి బయలుదేరారు? జాలయ్యను చూసి కంగారు పడిన శేషయ్య అతన్ని పక్కదారి పట్టించే ఉద్దేశంతో, ఏమి జాలయ్యా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? అయినా మొన్న చేపలు తెస్తానని తేలేదు. అయ్యా, కొత్త వలను కొనడానికి పట్నం వెళ్ళి వస్తున్నాను, అందుకే చేపలు పట్టలేదు. పడితే తెస్తాను కానీ రాజయ్య గారి ఆవును తీసుకొని ఎక్కడికి బయలుదేరారు? రాజయ్య ఆవుని జాలయ్య గుర్తించడంతో శేషయ్య కోపంగా చూసి, ఇది రాజయ్య ఆవు అని ఎలా చెప్తున్నావు? భలేవారే, నేనేమిటి, ఊళ్ళో మొత్తానికి రాజయ్య గారు ఆవు లక్ష్మి పరిచయమే. రాజయ్య గారు తన ఆవును నీ వద్ద ఉంచి ఊరికి వెళ్ళారని తెలిసింది. అవును జాలయ్య, ఇది మేత తినడం మానేస్తే మన వరదయ్య గారి వద్దకు తీసుకొని వెళ్తున్నాను. మనుషులకైనా పశువులకైనా ఆయనే కదా మన ఊరిలో వైద్యుడు అంటూ శేషయ్య ముందుకు వెళ్ళిపోయాడు. తెల్లారింది. ఇంటికి వచ్చిన శేషయ్యతో దుర్గమ్మ జరిగింది అడిగింది. అంతా బాగానే జరిగింది. భద్రయ్య దగ్గర రాజయ్య ఆవు భద్రంగా ఉంది. కాకపోతే ఆ జాలయ్య నేను ఆవును తోలుకొని పోవడం చూశాడు. అతని వల్ల నష్టం లేదు, మీరు వరదయ్యను కలవలేదని ఎవరిని చూసి ఎవరనుకున్నారో అని బుకాయించండి. పైగా మీరు వరదయ్యను కలవలేదు కదా. దుర్గమ్మ సలహాకి శేషయ్య తృప్తిపడ్డాడు. 4వ రోజు పొద్దున్నే రాజయ్య శేషయ్య ఇంటికి వచ్చాడు. శేషయ్య, నా లక్ష్మిని తీసుకుని వెళ్తాను. ఈ 4 రోజులు నా ఆవును చూసినందుకు ధన్యవాదాలు. రాజయ్య, ఏమి చెప్పమంటావు? నువ్వు వెళ్ళిన రోజే నీ ఆవు నీ మీద దిగులు పెట్టుకొని కట్లు తెంపుకొని వెళ్ళిపోయింది. ఆ మాటలకు రాజయ్య బాధపడ్డాడు. దుర్గమ్మ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. అన్నయ్య, ఆ ఆవంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆ ఆవు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈయన అన్నం నీళ్లు కూడా మానేశారు. సరేలేమ్మా, నాకంతే ప్రాప్తం అనుకుంటాను. రాజయ్య దిగులుగా ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఆవు కనపడలేదని అరచి గోల చేస్తాడనుకుంటే ఇలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. ఇది మన మంచికే. 2 రోజులు అయ్యాక భద్రయ్య దగ్గరున్న ఆవును తెచ్చుకోండి. ఆ రాజయ్య ఏమీ చేయలేడు. వట్టి చేతులతో దిగులుగా వచ్చిన రాజయ్యను చూసి సీత, ఎందుకలా ఉన్నారు? మన లక్ష్మి ఏది? రాజయ్య జరిగిందంతా చెప్పాడు. బావా, ఇది ఆ శేషయ్య కుట్రే. ఎందుకు అతన్ని అలా వదిలేశారు? 4 తంతే వాడే అసలు విషయం చెప్పేస్తాడు. ఉండు, అతని సంగతి నేను చూస్తాను. శ్రీపతి, గొడవ పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉంటేనే మనశ్శాంతితో బ్రతకగలం. అతనిని దొంగగా నిరూపించి మన ఆవుని తెచ్చుకోవాలని అనుకోలేదు. సరే బావా, నీ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇక్కడే ఉంటాను. 2 రోజుల సమయం ఇవ్వు, మన ఆవు మన ఇంట్లో ఉంటుంది. ఆ రాత్రి బైరాగి వేషంలో ఉన్న శ్రీపతి శేషయ్య ఇంటికి వచ్చి పిలిచాడు. శేషయ్య. బైరాగి తనని పేరు పెట్టి పిలవడంతో శేషయ్య ఆశ్చర్యపోయాడు. స్వామి, మీరెవరో గాని మహిమాన్వితులుగా ఉన్నారు. నా దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పండి. శేషయ్య, నీ ఇంటికి లక్ష్మి వచ్చిందిగా, అది చెప్పడానికి వచ్చాను. స్వామి, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సరే, నీకు ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తున్నాను. ఆ రాజయ్య ఆవు పేడని ఒక పెట్టెలో పెట్టి తెల్లారి చూస్తే ఆ పేడ మొత్తం బంగారం అయిపోతుంది. అతని ఆవుకి ఆ శక్తిని ప్రసాదించింది నేనే. సరే, ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమీ లేదు. రాజయ్య ఆవు నీ దగ్గరే ఉందని తెలిసింది. వెళ్ళి దాని పేడని పెట్టెలో పెట్టి
పొద్దున్నే చూడు, బంగారం అయిపోతుంది. అవునా స్వామి? ఆ రాజయ్య ఎంత దుర్మార్గుడో! తన ఆవుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడే గాని తన ఆవు పేడకి ఇంత శక్తి ఉన్న విషయం చెప్పలేదు. సరే గాని ఇప్పుడు ఇలా మాటలతో సమయం వృధా చేస్తావా? వెళ్ళి రాజయ్య ఆవు పేడ పెట్టెలో పెట్టుకుని తెల్లారి చూడు. ఇప్పుడు ఆ ఆవు నా దగ్గర లేదు. రేపు పొద్దునే తీసుకుని వచ్చి పేడ జాగ్రత్తగా దాస్తాను. సరే, రేపు వచ్చి కలుస్తాను. బైరాగి వెళ్ళిపోయాడు. శేషయ్య తెల్లవారుజామునే భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు. భద్రయ్య, మొన్న తీసుకుని వచ్చిన ఆ ఆవు నీవు తీసుకుని వెళ్తాను. అలాగే తీసుకుని వెళ్ళు, కానీ ఒక 100 వరహాలు ఇచ్చి తీసుకుని వెళ్ళు. భలేవాడి భద్రయ్య, 4 రోజులు ఆవు మేతకి 4 వరాలు అయి ఉంటుంది. ఒక 5 వరాలు ఇస్తాను, తీసుకో. నేను అడిగింది దాని మేత డబ్బులు కాదు. ఈ విషయం ఆ రాజయ్యకి తెలియకుండా ఉండేందుకు. భద్రయ్య, ఇది అన్యాయం. అవును శేషయ్య, ఇది అన్యాయమే. స్నేహితుడి ఆవును దొంగిలించిన నువ్వు చేసింది ముమ్మాటికి అన్యాయమే. ఇక లాభం లేదని శేషయ్య 100 వరహాలు ఇచ్చి ఆవును తీసుకుని చీకటి ఉండగానే తన ఇంటి వెనక వైపున కట్టేశాడు. ఒక పెట్టె తెరిచి పేడ కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో రాజయ్య ఇంటి తలుపు తట్టాడు. రాజయ్య గొంతు వినగానే లక్ష్మి పెద్దగా అరవసాగింది. శేషయ్య పెద్దగా మాట్లాడుతూ దాన్ని కప్పిపుచ్చాలని చూశాడు. చూడు శేషయ్య, ఆ అరుపులు నా లక్ష్మివే. నాకు తెలుసు, నన్ను విడిచి నా లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు అని రాజయ్య ఇంటి బయటకు వెళ్ళాడు. అదే అదనుగా శేషయ్య పెరట్లోకి వెళ్లి ఆవు కట్లు విప్పేశాడు. అది పెద్దగా రంకలు వేస్తూ రాజయ్య ఇంటి వైపు పరిగెత్తింది. శేషయ్య, ఆ వచ్చేది నా ఆవేనయ్యా. శేషయ్య ఏమీ ఎరగనట్లు బయటికి వచ్చాడు. అవును రాజయ్య, నీ బంగారావు తిరిగి వచ్చింది. ఇక సంతోషంగా ఉండు. మా ఇంటి నుండి నీ ఆవు పోయిందనే బాధ ఇప్పుడు నాకు లేదు. రాజయ్య లక్ష్మిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దుర్గమ్మ శేషయ్యతో, బాధ లేదా? సంతోషంగా ఉన్నారా? అవును, సంతోషంగానే ఉన్నాను. ఆ ఆవుని మనమే దాచిపెట్టి ఇదంతా చేశామని ఊరంతా తెలిసి ఉంటే మన పరువు పోయేది. దొంగతనం నేరం మన మీద పడనందుకు నువ్వు కూడా సంతోషించు. రాజయ్య ఆవుతో ఇంట్లోకి వచ్చాడు. సీత సంతోషంతో, తమ్ముడు, నువ్వేసిన బైరాగి వేషం ఫలితాన్ని ఇచ్చింది. అక్క, అసలు ఈ పని శేషయ్య చేశాడా లేదా అని ఆలోచిస్తుంటే జాలయ్య కనిపించి శేషయ్య ఆవుతో ఎదురుపడిన విషయం చెప్పాడు. ఆవుని వరదయ్య దగ్గరికి తీసుకుని వెళుతున్నానని చెప్పడంతో వరదయ్య గారి దగ్గరికి వెళితే అసలు శేషయ్య అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. దానితో ఆవుని దొంగిలించింది శేషయ్య అని రూఢీ చేసుకొని బైరాగి వేషం వేశాను. తరువాత కథ మీకు తెలిసిందే. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఏమిటన్నట్లు చూశారు సీత, శ్రీపతి. ఇప్పుడు ఆ శేషయ్య ఆవు పేడ కోసం ఏ అర్ధరాత్రో మన ఇంటికి దొంగచాటుగా వస్తాడేమో. ఆ మాటకు సీతా, శ్రీపతులు నవ్వేశారు. పూర్వం విశాలపురంలో శేఖరుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే కోరిక కలిగినవాడు. వాడికి నందయ్య అనే తాత ఉండేవాడు. అతడికి కూడా వయసు పైబడి ఒకరోజు, ఒరేయ్, ఇక నేను ఉండనని తెలిసిపోతోంది. ఇప్పటి వరకు నిన్ను ఎలాగో పోషించాను. మనకి ఉండేవి 2 ఎకరాలు 30,000 వరహాల డబ్బులు ఉన్నాయి. 5,000 వరహాలకి 1 ఎకరా పొలం వస్తుంది. వాటితో 5 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకో. చేతిలో డబ్బులు ఉంచుకోవద్దు, వృధాగా ఖర్చు అయిపోతుంది. ఇకనైనా కష్టపడు. ఇదే నేను చివరిసారిగా ఇచ్చే సందేశం అంటూ తాత నందయ్య దాచిన 30,000 వరహాలు శేఖరుడికిచ్చి కన్నుమూశాడు. ఒక్కసారిగా వాడు 30,000 వరహాలు చూడగానే మనసు పరిపరి విధాల పోయింది. ఈ డబ్బులతో పొలం కొనుక్కుంటే కష్టం చేయాలి, అది నా వల్ల కాదు. వ్యాపారం చేస్తే. ఇంతలో వాడి మిత్రుడు కేశవుడు వచ్చాడు. సమయానికి వచ్చావు. ఈ డబ్బుతో కష్టపడకుండా ఏం చేయొచ్చో చెప్పు. మీ తాత చెప్పినట్టు చక్కగా పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకో. వ్యవసాయం అంటే పని,
అంత ఓపిక నాకు లేదు. ఉన్న 2 ఎకరాలే ఎలా చేయాలా దేవుడా అని ఆలోచిస్తున్నాను. కష్టపడకుండా మన డబ్బులు రెట్టింపయ్యే ఉపాయం చెప్పు. ఇంక తను ఏమి చెప్పినా వినే పరిస్థితులలో అతడు లేడని అర్థమయ్యి మౌనంగా ఊరుకున్నాడు కేశవుడు. మాటల్లో అక్కడికి వరదయ్య అనే వడ్డీ వ్యాపారి వచ్చి, శేఖరా, మీ తాత నేను మిత్రులం. ఆయన చనిపోయినప్పుడు నేను ఊర్లో లేను, అందుకే పరామర్శించడానికి ఇప్పుడు వచ్చాను. పరామర్శలు అయిపోయాక కేశవుడు నేను వస్తానురా, పొలంలో పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు. కేశవుడు వెళ్ళిపోయాక వరదయ్య, శేఖరా, మీ తాత వెళుతూ నీకేదో 30,000 వరహాలు ఇచ్చాడని తెలిసింది. ఆ సొమ్ముతో ఏమి చేయబోతున్నావు? వరదయ్య గారు, అదే ఆలోచిస్తున్నాను. కానీ కష్టపడకుండా ఆ డబ్బుల్ని సంపాదించాలి. కష్టపడకుండా డబ్బుల్ని సంపాదించే మార్గం ఒకటి ఉంది. అదే వడ్డీ వ్యాపారం. నేను చేసేది అదేగా. మంచి ఆలోచన. నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను. అందులో మెలకువలు చెప్పండి. అదంతా పెద్ద తలనొప్పి వ్యవహారం, పైగా డబ్బుతో కూడినది. నీకు పెద్ద కష్టం లేకుండా ఒక ఉపాయం చెబుతాను. నీ డబ్బులు నాకు ఇచ్చేయి, దాని తాలూకు వడ్డీ నేనే ఇస్తాను. బాగుంది. వడ్డీ ఎంత ఇస్తారు? 100కు 1 వరహా చొప్పున వడ్డీ ఇస్తాను. అదేంటి వరదయ్య గారు, మీరు 100కు 3 వరహాలు వడ్డీ తీసుకుంటారని నాకు తెలుసు. అలాంటిది నాకు 1 వరహా ఇస్తానంటారేమిటి? నేను నీ దగ్గర తీసుకున్న డబ్బులను బయట అప్పులు ఇచ్చి 3 వరహాలు వడ్డీ తీసుకుంటాను. నీ డబ్బుకి నేను జవాబుదారీగా ఉంటాను. ఇందాక చెప్పినట్టు వాళ్ళు అప్పు ఎగ్గొడితే ఆ నష్టం కూడా నేనే భరించాలి. అందుకే నాకు 2 వరహాలు, నీకు 1 వరహా వడ్డీ వస్తుంది. శేఖరుడికి 1 వరహా వడ్డీ నచ్చక, వరదయ్య గారు, ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. తర్వాత కబురు పెడతాను. శేఖరుడు కష్టపడి పని చేయలేడని తెలిసినా తాత ఇచ్చిన డబ్బు 2 ఎకరాలు ఉండడంతో దూరపు బంధువులమ్మాయి దుర్గతో శేఖరుడి పెళ్లి జరిగింది. పెళ్లైన మొదటి రోజే దుర్గకు భర్త సోమరితనం గురించి తెలిసిపోయింది. ఏమండి, చక్కగా కష్టపడి పనిచేయండి. మీ తాతగారిచ్చిన సొమ్ముతో మరి కొంత పొలము కొనుక్కొని ఇద్దరం కష్టపడదాం. పిచ్చి మొహమా, నేను కష్టపడకుండా సంపాదిస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అంతేగాని కష్టపడదాం లాంటి పిచ్చి సలహాలు ఇవ్వకు. నిన్నే పస్తులు ఉంచనులే. వీళ్ళిలా మాటల్లో ఉండగా ఊరి పెద్దలలో ఒకరైన శ్రీపతి వచ్చి, శేఖరా, నాకు రావాల్సిన సొమ్ములు ఆగిపోయాయి. కూతురు పెళ్లి పెట్టుకున్నాను, పనులు ప్రారంభించాను. అన్నిటికి పోను ఒక 10,000 వరహాలు తక్కువ అయ్యాయి. నీ దగ్గర మీ తాత ఇచ్చిన సొమ్ము ఉందని తెలిసింది. పైగా నువ్వు ఈ సొమ్ముతో ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నావని తెలిసింది. నాకు 10,000 వరహాలు ఇస్తే 100కు 3 వరహాల చొప్పున వడ్డీ ఇస్తాను. అయ్యా, మన వరదయ్య గారు కూడా వడ్డీకి డబ్బులు ఇస్తాడుగా. అతని వద్దకు పోకుండా నా వద్దకు రావడం గల కారణం? ఇక్కడ నీకు ఒక రహస్యం చెప్పాలి. ఈ ఊరి పెద్ద మనుషుల్లో ఆ వడ్డీ వ్యాపారి వరదయ్య కూడా ఒకడు. నేను అతని వద్ద అప్పు తీసుకుంటే నలుగురికి నా విషయం చెప్పి నన్ను చులకనగా చూస్తాడు. అప్పు ఎంతైనా ఇది పరువు సమస్య కదా. నీ దగ్గర అయితే నా అప్పు విషయం బయటకు పొక్కదు. అందుకే నీ వద్దకు వచ్చాను. అంతటి పెద్ద మనిషి తనంతట తానే తన దగ్గరకు అప్పుకు వచ్చాడనే విషయం తలుచుకుని శేఖరుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా 10,000 వరహాలు శ్రీపతికిచ్చి కాగితం రాయించుకున్నాడు. శ్రీపతి సొమ్ము తీసుకుని వెళ్ళిపోయాడు. చూసావా, ఇప్పుడు ఈ 10,000 వరహాలకి 300 వరహాల ఆదాయం వస్తుంది. మీరు వడ్డీ గురించి ఆలోచిస్తున్నారు. అసలు పోకుండా జాగ్రత్త పడండి. పిచ్చిదానా, ఎవరికి పడితే వారికి అప్పు ఇవ్వడానికి నేను తెలివి తక్కువ వాడిలా కనబడుతున్నానా? ఆ శ్రీపతి పెద్ద ఆస్తిపరుడు. అతనికి పొలాలు, తోటలు, వ్యాపారాలు ఉన్నాయి. ఎంత డబ్బు గలవాడికైనా ఒక్కొక్కసారి 10వ 12వ అవసరమై అప్పు చేయొచ్చు. దుర్గా మౌనంగా ఊరుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శేఖరుడి మిత్రుడు కేశవుడు వచ్చి, ఏరా, అంత పెద్ద మొత్తం శ్రీపతికి ఎందుకు ఇచ్చావు? ఈ రోజుల్లో అప్పు తీసుకోవడం కన్నా
ఇవ్వడం ప్రమాదం అని తెలుసుకో. నీకు ఈ విషయం దుర్గ చెప్పిందా? అవును, ఇచ్చాను. అయితే ఏంటి? అయినా మీ ఇద్దరిది అనవసర భయం. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే శ్రీపతి అక్కడికి వచ్చి, శేఖర, ఇదిగో మొదటి నెల వడ్డీ 300 వరహాలు. త్వరలోనే నాకు రావాల్సిన సొమ్ము వచ్చేస్తుంది. రాగానే వడ్డీ అసలు ఇచ్చేస్తాను. ఏది ఏమైనా సమయానికి అప్పు ఇచ్చి సాయం చేశావు. శ్రీపతి వెళ్ళిపోయాక శేఖరుడు 300 వరహాలు కేశవుడికి చూపిస్తూ, చూడు, మొదటి నెల సంపాదన. ఇకనైనా మీ సందేహాలు పక్కన పెట్టండి. 2 రోజుల తరువాత ఆ ఊరి పెద్దలలో మరొక వ్యక్తి అయిన వల్లభుడు అనే వైద్యుడు వచ్చి, శేఖర, నా వైద్యశాలని కొంచెం ఆధునీకరిస్తున్నాను. దానికోసం ఒక 10,000 వరహాలు అవసరం అవుతుంది. నువ్వు మీ తాత ఇచ్చిన సొమ్ములో నుండి 10,000 వరహాలు అప్పు ఇస్తే 100కి 3 వరహాల చొప్పున వడ్డీ ఇస్తాను. శేఖరుడు సంతోషంగా వల్లభుడికి 10,000 వరహాలు అప్పిచ్చి పంపేశాడు. శేఖరుడు దుర్గతో, ఈ నెల నుండి మనకు 600 వరహాల ఆదాయం వస్తుంది. అది కష్టపడకుండానే. దుర్గ నవ్వి ఊరుకుంది. ఒకరోజు వరదయ్య హడావిడిగా శేఖరుడి వద్దకు వచ్చి, శేఖరా, నాకు తొందరగా ఒక 10,000 వరహాలు కావాలి. వడ్డీ గురించి ఆలోచించకు. 100కు 3 వరహాల చొప్పున వడ్డీ ఇస్తాను. అదేమిటి? అందరికీ అప్పులు ఇచ్చే వరదయ్య గారికి అప్పు కావాలా? భలేవాడివి. అప్పుకి పెద్ద చిన్న తేడా లేదు. అవసరం అలాంటిది. పెద్ద మొత్తాల్లో నా డబ్బుని వడ్డీలకు తిప్పుతూ ఉంటాను. ఆ డబ్బులు ఒక చోట ఆగిపోయాయి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నన్ను నమ్మి అప్పు ఇయ్యలేవా? అయ్యో, అలాంటిదేమీ లేదు. మీకు నా డబ్బులు ఇస్తే క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే మీరు వడ్డీ వ్యాపారులే కదా. శేఖరుడు వరదయ్యకు ఉన్న 10,000 వరహాలు అప్పిచ్చి పంపేశాడు. శేఖరుడు భార్య దుర్గతో, చూడు నా తెలివి. ఈ ఊరి పెద్ద మనుషులకే అప్పు ఇచ్చాను. వారి వద్ద మన డబ్బులు ఎక్కడికి పోవు. పైగా ఇప్పటి నుండి ప్రతి నెల మనకు 900 వరహాలు వడ్డీగా వస్తాయి. అదే కష్టపడి 6 నెలలు పంట పండిస్తే వచ్చేది దక్కేది ఎంత? అది సరే గాని మనకున్న 2 ఎకరాలు కౌలుకి చేసుకుంటానని రంగయ్య వచ్చాడు. ఏం చేద్దాం? ఆ రంగయ్యనే చేసుకోమను అంటూ వెళ్ళిపోయాడు శేఖరుడు. కొన్ని నెలలు గడిచాయి. అప్పు తీసుకున్న పెద్ద మనుషులు ప్రతి నెల క్రమం తప్పకుండా వడ్డీ కడుతూ వచ్చారు. 6 నెలలు గడిచాయి. 3 పెద్ద మనుషులు వడ్డీ చెల్లించడం మానేశారు. శేఖరుడు ఎదురుచూసి ఇక లాభం లేదని నేరుగా శ్రీపతి ఇంటికి వెళ్ళాడు. శ్రీపతి శేఖరుణ్ణి చూసి, ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా, ఈ నెల నా వడ్డీ ఇవ్వలేదు. ఉన్నప్పుడు ఇచ్చాంగా, ఇస్తాంలే. అయ్యా, అది కాదు. ఆ వడ్డీ మీదే ఆధారపడి బతుకుతున్నాను. తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది. చూడు శేఖర, ఊరికే సతాయించుకు. పంట డబ్బులు రాగానే ఇచ్చేస్తాను అంటూ శేఖరుడి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. శేఖరుడు బాధతో వైద్యుడు వల్లభుడి దగ్గరకు వెళ్లి వడ్డీ డబ్బులు అడిగాడు. దానికి వల్లభుడు చిరాగ్గా ముఖం పెట్టి, చూడు శేఖర, ఈ మధ్య అందరూ పట్నం వెళ్ళి వైద్యం చేసుకుంటున్నారు. నాకు ఆదాయం తగ్గిపోయింది. అయినా నువ్వేమీ కంగారు పడవద్దు. పట్నంలో ఉన్న ఒక భవంతిని అమ్మకానికి పెట్టాను. అది అమ్ముడు పోగానే నీ డబ్బులు ఇచ్చేస్తాను, సరేనా? శేఖరుడికి చేసేదేమీ లేక నీరసంగా వడ్డీ వ్యాపారి వరదయ్య వద్దకు వెళ్లి వడ్డీ డబ్బులు అడిగాడు. దానికి వరదయ్య దీనంగా ముఖం పెట్టి, నీ వద్ద 3 వరహాల వడ్డీకి అప్పు తీసుకుని పట్నంలో ఒక వ్యాపారికి 5 వరహాల వడ్డీకి అప్పు ఇచ్చాను. నాలాగే చాలా మంది వద్ద అప్పులు చేసిన అతడు ఇప్పుడు వ్యాపారం మానేసి పారిపోయాడు. అతని కోసం వెతుకుతున్నాము. ఆ మాట వినగానే శేఖరుడికి గుండెల్లో రాయి పడినట్లయింది. అయితే నా డబ్బులు? నువ్వేమీ కంగారు పడకోయ్. నా పొలం కొంత అమ్మకానికి పెట్టాను. అది అయితే నీ డబ్బులు నేనే తెచ్చి ఇస్తాను. నువ్వు నా ఇంటికి రావద్దు. శేఖరుడు దిగాలుగా ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పాడు. నేను ముందు నుండి చెప్తానే ఉన్నాను, ఈ రోజుల్లో డబ్బులు చేతులు మారితే తిరిగి మన చేతికి వచ్చేది కష్టమే. ఇంతలో శేఖరుడి మిత్రుడు కేశవుడు వచ్చి, ఒరేయ్,
నీ 2 ఎకరాలు కౌలుకి చేస్తున్న రంగయ్య డబ్బు పంపించాడు. ఇక నుండి ఆ పొలం కౌలుకు చెయ్యలేను, వద్దు అన్నాడు అంటూ రంగయ్య ఇచ్చిన డబ్బు శేఖరుడికిచ్చాడు. శేఖరుడు ఆ డబ్బు దుర్గ చేతికిచ్చి, దుర్గా, ఈ డబ్బులు జాగ్రత్త చెయ్యి. ఇక ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏమో. కేశవుడు ఏం జరిగిందని శేఖరుణ్ణి అడిగాడు. శేఖరుడు 3 పెద్ద మనుషులు వడ్డీ ఇవ్వని విషయం చెప్పాడు. సరే, జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. వడ్డీ సంగతి దేవుడెరుగు, ముందు నీ అసలు తీసేసుకో. నీ మాటలను బట్టి చూస్తే వాళ్ళు నీ అప్పు తిరిగి ఇచ్చేలా లేరు. నువ్వు పొరబడుతున్నావు. వాళ్ళకి అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, లేకుంటే నా వడ్డీ ఇచ్చేవాళ్ళు. ఓరి పిచ్చోడా, వారికి ఆర్థిక ఇబ్బందులేమిటి? వైద్యుడైన వల్లభుడు నీ డబ్బులతో పట్నంలో పెద్ద వైద్యశాల కట్టించాడు. వరదయ్య నీ డబ్బులతో పట్నంలో కొడుకుతో వ్యాపారం ప్రారంభించాడు. ఇక శ్రీపతి నీ డబ్బులతోనే తన అల్లుడికి పట్నంలోనే ఒక పెద్ద భవంతిని కొనిచ్చాడు. ఆ మాటలకు శేఖరుడు మరింత కృంగిపోయాడు. నువ్వేమీ బాధపడకురా, కొన్ని రోజులు ఆగుదాం. ఇక వడ్డీ కాకుండా మొత్తం అప్పిచ్చిన సొమ్ము తీసేసుకో అంటూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. కాని ఆ 3 పెద్ద మనుషులు డబ్బు ఇవ్వలేదు. రంగయ్య పొలం పని మానేయటంతో ఆ 2 ఎకరాలు శేఖరుడే సాగు చేయసాగాడు. ఉన్న కొద్ది డబ్బు విత్తనాలు, ఎరువులకు అయిపోయింది. ఇక లాభం లేదని శ్రీపతి వద్దకు వెళ్ళి, అయ్యా, వడ్డీ లేకపోతే పోయింది, అసలు ఇచ్చేయండి. ఇంట్లో అసలు జరుగుబాటు లేక ఇబ్బందులు పడుతున్నాను. చూడు శేఖరా, నీ డబ్బులు ఇవ్వాలనే చూశాను, కుదరలేదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను, ఎక్కువ మాట్లాడితే అస్సలు ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో అని తెగేసి చెప్పేశాడు. శ్రీపతిలాగే వల్లభుడు, వరదయ్యలు చెప్పేశారు. గుడ్ల నీరు కక్కుతూ ఇంటికి చేరుకున్నాడు శేఖరుడు. దుర్గా, నువ్వు చెప్పింది నిజం. ఈ రోజుల్లో అప్పు ఎవ్వరికి ఇవ్వకూడదు. అప్పు తీసుకున్నాడు బానే ఉన్నాడు, ఇచ్చిన వాడే నాశనం అవుతున్నాడు. బాధపడకండి, అన్నిటికీ దేవుడున్నాడు అని భార్య ఓదార్చింది. కేశవుడు వచ్చి, ఇప్పుడే ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పి ఆ 3 పెద్ద మనుషుల వద్దకు తీసుకుని వెళ్తాను. నీకు న్యాయం జరుగుతుంది. ఇలా చేయడానికి గ్రామస్తులు ఎవరూ ముందుకి రారు. ఎందుకంటే పొద్దున లేస్తే ఆ 3 పెద్దల ఆశీసులు లేనిదే వీరికి జరగదు. ఈయన కోసం వారిని ఎదిరించలేరు. దుర్గ మాటలలో నిజమున్నదని గ్రహించాడు శేఖరుడు. ప్రక్కరోజు తెల్లవారింది. దుర్గ పెద్దగా శోకాలు పెడుతూ వీధిలోకి వచ్చింది. గ్రామస్తులు గుమ్మిగూడారు. గ్రామస్తులలో ఒకరైన రామయ్య ముందుకు వచ్చి, ఏమైంది తల్లి, అలా శోకాలు పెడుతున్నావు? అయ్యా, నాకు జరిగిన ఈ అన్యాయం నా నోటితో నేను చెప్పలేను, మీరే చదవండి అంటూ పెద్దగా ఏడుపు లంకించుకుంది. అప్పుడే కంగారుగా అక్కడికి వచ్చిన శేఖరుడు ఆ ఉత్తరం అందుకుని గ్రామస్తులు వినేలా పెద్దగా చదవడం ప్రారంభించాడు. విశాలపుర గ్రామస్తులకు నమస్కారం. మా తాత ఇచ్చిన 30,000 వరహాలను ఈ ఊరి పెద్దలైన శ్రీపతి, వల్లభుడు, వరదయ్యలకు అప్పు ఇచ్చాను. వారు నా అప్పు తీర్చక నన్ను ఇబ్బందులకు గురి చేశారు. అందుకు జీవితం మీద విరక్తి కలిగి సన్యాసుల్లో కలిసిపోతున్నాను. నా కుటుంబాన్ని ఇలా వీధిన పడేసిన 3 పెద్ద మనుషులకు మా ఉసురు తగులుతుంది. ఇట్లు శేఖరుడు అంటూ ఉత్తరం చదివాడు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబానికి దిక్కెవరు? ఇంకెవరు? వాళ్ళ 3 పద పోయి అడుగుదాం. పోయింది, పరువు మొత్తం పోయింది. ఇప్పుడు మన 3 శేఖరుడి దగ్గర చేసిన అప్పు గురించి గ్రామస్తులకు తెలిసిపోయింది. గ్రామస్తులకు తెలిసినా మనల్ని అడిగే ధైర్యం లేదని ఊరుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మనల్ని ప్రశ్నించకపోయినా ఈ అవమానంతో గ్రామంలో తిరగలేము. మీరేమీ కంగారు పడకండి. ఈ గండ నుంచి గట్టెక్కే సలహా ఇస్తాను. ఇప్పుడు మనం ఆ శేఖరుడి భార్యకి డబ్బులు ఇచ్చేద్దాం. వడ్డీ అసలు కలిపి నేను 12,000 వరహాలు ఇచ్చేస్తాను. మీరు ఇచ్చేయండి, మిగతా కథ నేను నడిపిస్తాను. మిగతా 2 12,000 వరహాలు తెచ్చారు. మొత్తం 36,000 వరహాలయ్యాయి. అవి తీసుకుని 3 శేఖరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ గ్రామస్తులను చూసి వరదయ్య, మేము శేఖరుడి దగ్గర తీసుకున్న అప్పు ఈ రోజు ఇవ్వాలని అనుకున్నాం. అందుకు డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం.
ఆ శేఖరుడు అనవసరంగా తొందరపడ్డాడు అంటూ డబ్బులు దుర్గ చేతిలో పెట్టాడు. ఏమైనా పెద్ద మనుషులు పెద్ద మనుషులే, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం. అమ్మయ్యా, పోయిన పరువు తిరిగి సంపాదించాం. అమ్మా, నీకు ఏ కష్టం వచ్చినా మేము ముగ్గురు ఉన్నామని మరిచిపోవద్దు. గ్రామస్తులు ఆ ముగ్గురి మంచితనాన్ని పొగిడారు. ఒక వారం గడిచింది. సన్యాసులలో కలిసిపోవాలనుకున్న శేఖరుడు తిరిగి గ్రామంలోకి వస్తూ గ్రామస్తులకు కనిపించాడు. అతన్ని చూసి రామయ్య, ఒరేయ్, నువ్వు సన్యాసుల్లో కలిసిపోలేదా? సన్యాసం తీసుకుందామని వెళ్ళాను, కానీ గురువుగారు అన్ని ధర్మాల్లోకి గృహస్థాశ్రమ ధర్మం గొప్పది, ఇంటికి వెళ్ళు, నీ భార్య ఎదురు చూస్తుంటుందని చెప్పారు. అందుకే తిరిగి వచ్చేసాను. పోనీలేరా, నువ్వు తిరిగి వచ్చావు, నీ అప్పు కూడా తిరిగి వచ్చింది అంటూ జరిగిందంతా చెప్పాడు రామయ్య. శేఖరుడు ఇంటికి వెళ్ళాడు. కేశవుడు కూడా వచ్చాడు. ఓరే కేశవ, నువ్వు దుర్గా కలిసి నాతో వేయించిన సన్యాసం నాటకం రక్తి కట్టింది, నా అప్పు తిరిగి వచ్చింది. ఇకనైనా మనుషులకు అప్పు ఇచ్చి శత్రుత్వం తెచ్చుకోకుండా ఆ డబ్బులతో పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకో. తరువాత శేఖరుడు పొలం కొనుక్కుని భార్య దుర్గ సాయంతో కష్టపడి పనిచేయసాగాడు. మానవ జీవితంలో డబ్బులు చాలా విలువైనవి. కొన్నిసార్లు మనం మిత్రులకిచ్చిన డబ్బు అడగటానికి ఇబ్బందులు పడే పరిస్థితులు రావచ్చు. పైగా మనం డబ్బులు అడిగినందుకు శత్రువులమే అవుతాం. అటువంటి పరిస్థితులలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్తు ఊహించుకుని కొన్ని జాగ్రత్తలు పడితే మంచిది. విశాలపురాన్ని రత్నసేనుడు అనే రాజు పాలించేవాడు. రత్నసేనుడు పరిపాలనా వ్యవహారాలు అంతగా పట్టించుకోక మంత్రుల మీద భారం వేసేవాడు. పరిపాలనలో రాజుగారి నియంత్రణ లేకపోవడం చేత మంత్రుల దగ్గర నుండి సామాన్య రాజ్యోద్యోగుల వరకు అవినీతికి అలవాటు పడ్డారు. ఒకరోజు రత్నసేనుడి వద్దకు మంత్రి మయూకుడు వచ్చాడు. ప్రభు, మీరు ఈ నియామక పత్రాలు చూసి తప్పులు సరిచూసి సంతకం చేస్తే మిగతా పనులు పూర్తి చేయవచ్చు. అవన్నీ మీరే చూసుకోండి మంత్రి గారు. అన్నీ నా వద్దకు తీసుకుని వస్తే మీరేం చేస్తారు? సరే గాని మేము అలా సరదాగా వేటకు వెళ్ళొస్తాం. దాని ఏర్పాట్లు చూడండి. చిత్తం ప్రభు. ఉద్యోగ నియామకాలు చేసే సుధీరుడు మంత్రి మయూకుడి వద్దకు కొంత డబ్బు తీసుకుని వచ్చాడు. మంత్రి గారు, ఈ నెల మీకు అందాల్సిన మొత్తం తెచ్చాను, తీసుకోండి. ఏమిటి సుధీరా, రాను రాను బరువు తగ్గిపోతుంది? ఏమి చేయమంటారు మంత్రి గారు? ఇంతకుముందు అవినీతి పరులు తక్కువ ఉండేవారు, ఇప్పుడు అందరూ చేస్తున్నారు, అందుకే బరువు తగ్గిపోతుంది. అంతేనా? లేక ఇందులో నీ మాయాజాలం ఏమీ లేదు కదా? అమ్మ, ఎంత మాట! మిమ్మల్ని కాదని ఎక్కువ మొత్తం నేనే తీసుకుంటానా? భటుల నుండి పంచుకుంటూ రావాల్సి ఉంది, అందుకే మీ వాటా తగ్గినట్టు అనిపిస్తుంది. అవునవునులే, డబ్బెవరికి చేదు. అది సరే గాని ఖజానా సంరక్షణ అధికారి ఉద్యోగానికి రేపు ఒకరిని పంపిస్తాను, అతడిని ఎంపిక చెయ్యండి. ఆ పదవి మీరు చెప్పిన వారికి ఇవ్వాలి, అంతేగా? ఇస్తాను కానీ ఏమిటి, కాస్త వివరంగా చెప్పు. అయ్యా, మీ దగ్గర మొమాట ఎందుకు? ఆ ఉద్యోగాన్ని మన సైన్యాధిపతి ఆదిత్యుడు 1,00,000 వరహాలకు వేరే వారికి ఖాయం చేశారు, దాని వాటా రేపు పంపిస్తాను. ఎవరైతే ఏంటి, డబ్బులు రావడం ముఖ్యం. అయినా ఈ పిచ్చి రాజు ఉన్నంత కాలం మనకు ఏ డోకా లేదు. సరే గాని ఈసారి ఏమైనా ఉద్యోగాలు ఖాళీలు ఉంటే చెప్పండి. తప్పకుండా చెప్తాను. సుధీరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే విశాలపుర రాజ్యంలోని ఒక గ్రామంలో జయంతుడు అనే చదువుకున్న పేద యువకుడు ఉండేవాడు. అతనికి ఎక్కడ నౌకరి దొరకకపోవడంతో ఎక్కడ పని దొరికితే అక్కడ చేసి ఆ పూట గడుపుకునేవాడు. ఒకరోజు జయంతుడి మిత్రుడు ముకుందుడు వచ్చాడు. ఒరే జయంత్, ఇక ఎన్నాళ్ళు ఇలా కష్టం చేసుకుంటూ బ్రతుకుతావు? రాజాస్థానానికి వెళ్ళి నీ చదువుకు తగిన ఉద్యోగం చేసుకో. ఆ ఉద్యోగాలు మన దాకా ఎక్కడ వస్తాయి? అవి పై స్థాయిలోనే అమ్మేసుకుంటున్నారు. పోనీ అలా కొనుక్కుందామనుకున్నా నా దగ్గర అంత సొమ్మేది? నువ్వు ఏమీ బాధపడకు. మన ఊరి పెద్ద భోషయ్య బంధువు సుధీరుడు రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. ఇలాంటి ఉద్యోగాలన్నీ ఆయన చేతుల మీదుగానే నియామకాలు జరుగుతాయి. రేపు వెళ్ళి భోషయ్యని కలుద్దాం.
మంచి విషయం చెప్పావు. రేపే వెళ్ళి భూషయ్యని కలుద్దాం. మరుసటి రోజు భూషయ్య జయంతుడితో, సుధీరుడికి నేను ఎంత చెబితే అంతే. రేపే వెళ్ళి కలిసి నీ ఉద్యోగం గురించి మాట్లాడుదాం. ప్రక్కరోజు భూషయ్య జయంతుడిని తీసుకుని సుధీరుడి వద్దకు వెళ్ళాడు. ఇంతలో ఒక భటుడు బయటకు వచ్చాడు. భూషయ్య గారు అంటే మీరేనా? ఇప్పుడే సుధీరుడు గారు రాజుగారు కబురు చేస్తే వెళ్ళారు. ఇతని ఉద్యోగం కోసం మాట్లాడదామని వచ్చాము. ఇప్పుడెలా? ఓ, ఆ విషయం కూడా చెప్పారు. ఆ ఉద్యోగం మీరు చెప్పిన అతనికి ఇద్దామని అన్నారు. కాకపోతే ఒక 50,000 వరహాలు లంచం ఇవ్వాల్సి ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి. సుధీరుడు గారి మనిషి అని మీకు 30,000 వరహాలతో పని అయిపోతుంది. వెళ్ళి తీసుకొచ్చేయండి. జయంతుడు భూషయ్య గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. కొద్దిసేపటి తరువాత సుధీరుడు భటుడి వద్దకు వచ్చాడు. ఆ భూషయ్య వచ్చాడా? వచ్చాడు. మీరు చెప్పమన్నట్లుగానే 30,000 వరహాలు తీసుకురమ్మని చెప్పి పంపాను. మంచి పని చేశావు. నాకు ఆయన బంధువు అవుతాడు. నా నోటితో అతన్ని లంచం అడగలేను, అలాగని ఉచితంగా అతను సిఫార్సు చేసిన అతనికి ఉద్యోగం ఇవ్వలేను. గ్రామంలో ఒంటరిగా కూర్చున్న జయంతుడితో భూషయ్య, నాయనా జయంత్, ఆ 30,000 వరహాలు నేను ఇస్తాను. వెళ్ళి ఉద్యోగం సంపాదించుకో. మీరు ఇస్తే అంత డబ్బు ఎలా తీర్చాలి? వద్దులేండి. ఇదేమీ పెద్ద సమస్య కాదు. నెల నెలా నీకొచ్చే జీతంలో నా అప్పు కొద్దిగా తీర్చేయి. భూషయ్య చెప్పింది జయంతుడికి సబబుగానే తోచింది. ప్రక్కరోజు భూషయ్య వద్ద 30,000 వరహాలు తీసుకుని రాజధానికి బయలుదేరాడు. భటుడు జయంతుడు ఇచ్చిన డబ్బు తీసుకుని, ఇది ఇప్పుడే సుధీరుడికి అందజేస్తాను. రేపు వచ్చి నియామక పత్రం తీసుకుని ఉద్యోగంలో చేరు. ఇక ఊరికి వెళ్ళి రావడం ఎందుకు? ఇక్కడే ఒక సత్రంలో బస చేసి రేపు వస్తాను అని అనుకుని ఒక సత్రంలోకి వెళ్ళాడు. భటుడు జయంతుడు ఇచ్చిన సొమ్ము సుధీరుడికి ఇచ్చాడు. రేపు ఆ భూషయ్య పంపిన మనిషి వస్తాడు. నియామక పత్రం ఇచ్చేయండి. కొంప మునిగింది. ఈ ఉద్యోగాన్ని ఆ మంత్రి ఎవరికో 50,000 వరహాలకి అమ్మేశాడు. ఇక ఇతనికి ఇవ్వలేము. పోనీలేండి, ఏం చేద్దాం? అతని డబ్బు ఇచ్చేసి తర్వాత ఖాళీలు ఉంటే కబూరు చేద్దాం. గోడకు వేసిన సున్నం అన్నా గీకితే వస్తుందేమో. నా చేతికి వచ్చిన సొమ్ము ఇక రాదు. అతను వస్తే రేపు మాపు అంటూ తిప్పించు. ఇక అది అతని ఓపిక. జయంతుడు రోజు రాజధానికి వెళ్ళేవాడు. జయంతుడిని చూడగానే ఆ భటుడు, మీరిచ్చిన సొమ్ము సుధీరుడికి ఇచ్చాను, వేరే అధికారుల సమావేశం ఉందని వెళ్ళారు, ఒక 4 రోజుల తర్వాత వస్తారు, అప్పుడు రండి అనేవాడు. అలా 4 రోజులు, వారం రోజులు గడిచిపోయాయి. కాని సుధీరుడి జాడ తెలియలేదు. ఈలోపు ఖర్చులకు తెచ్చుకున్న సొమ్ము అయిపోయింది. జయంతుడు భటుడిని నిలదీసి, నిజం చెప్పండి, ఏం జరిగిందో? నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నీకు ఇద్దామనుకున్న ఉద్యోగం వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ మాటలకి జయంతుడికి ఒక్కసారిగా కోపం, దుఃఖం వచ్చాయి. అయ్యా, ఉద్యోగం లేకపోతే పోయింది. నేనిచ్చిన డబ్బు నాకు ఇప్పించండి. అది అప్పు చేసి తీసుకుని వచ్చాను. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. ఏదైనా ఖాళీలు ఏర్పడితే చూస్తామంటున్నారు. జయంతుడు చేసేది లేక సత్రం చేరాడు. సత్రం యజమాని ఎదురుపడి, ఈ రోజుతో నీవు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి. గదిని ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? వచ్చిన పని అవ్వలేదు, ఇంకో 2 రోజులు ఉంటాను అని లోపలికి వెళ్లి తీవ్రంగా ఆలోచించసాగాడు. అదే సమయంలో రాజు రత్నసేనుడు విహారయాత్రలు చేస్తున్నాడు. ఒక రైతు రంగయ్య పొలంలో, ఈ రాజు ఉన్నాడో పోయాడో తెలియటం లేదు, పోయినా బాగుండును. రంగయ్య, రాజుగారి గురించి అంత నిర్దయగా మాట్లాడుతున్నావు? కడుపు మండితే ఇలాంటి మాటలే వస్తాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అధికారులు చెల్లించే ధరకు పొంతన లేదు. ఇదేమంటే రాజుగారి శాసనం అంటారు. ప్రజల కష్టాలు పట్టని వారిని తిట్టక ఏం చేయాలి? నువ్వు చెప్పింది నిజమే. దీనికి కారణం అధికారులు లంచగొండులు కావడమే. రాజుగారికి ఈ విషయం తెలుసో లేదో?
దూరం నుండి వీరి మాటలు విన్న రాజు రత్నసేనుడు, మంత్రివర్య, ఆ ఇద్దరు రైతుల మాటలు వింటుంటే నన్ను తిడుతున్నట్టున్నారు. పాపం, వారికి వచ్చిన సమస్య ఏమిటో కనుక్కొని రండి, పరిష్కరిద్దాం. మీ పాలనలో ప్రజలకి కష్టాలా? ఎంత మాట మహారాజా! అయినా వీరి మాటలు పట్టించుకోకండి. పదండి, మన విహారయాత్రకు సమయం అవుతుంది. మంత్రి రాజుని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. రాత్రయింది. సత్రంలో ఒంటరిగా కూర్చొని ఆలోచించిన జయంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అవును, నన్ను మోసం చేశారు. మోసానికి మోసం తప్పు కాదు. ప్రస్తుతం నా సమస్యకు పరిష్కారం ఇదే. అర్ధరాత్రి కాగానే జయంతుడు బయటికి వచ్చి సుధీరుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. లోపల ఖరీదైన వస్తువులు, కొంత డబ్బు మూట కట్టుకుని సత్రానికి తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారింది. సుధీరుడు కంగారుగా మంత్రి మయూకుడి వద్దకు వెళ్ళాడు. సుధీర, కొద్దిలో ప్రమాదం తప్పింది. రాజుకు మన అవినీతి తెలిసిపోయేది. తెలివిగా రాజుని అక్కడ నుండి తప్పించాను. రాత్రి నా ఇంట్లో దొంగతనం జరిగింది. అది అక్రమ సంపాదన. పోయిందని ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేను. అదే నా బాధ. జయంతుడు సుధీరుడి వద్ద దొంగలిచ్చిన సొమ్ములో 30,000 వరహాలు తీసుకుని భూషయ్యకు ఇచ్చాడు. అయ్యా, ఇప్పుడు డబ్బులు అవసరం లేదట. ఖాళీలు ఉన్నప్పుడు కబురు చేస్తామని చెప్పారు. భూషయ్య సంతోషించాడు. జయంతుడు తిరిగి వస్తూ దారిలో రైతు రంగయ్య బాధపడడం చూశాడు. దేవుడా, పంట అమ్మిన డబ్బుతో మా అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నాను. సగం డబ్బులే వచ్చాయి. ఇంకో 5,000 వరహాలు ఉంటే మా అమ్మాయి పెళ్లి చేసేసేవాడిని. జయంతుడు సుధీరుడి వద్ద దొంగలిచ్చిన సొమ్ములోంచి 5,000 వరహాలు తీసుకుని రంగయ్యకు ఇచ్చాడు. ఈ డబ్బులు మీ అమ్మాయి పెళ్లి కోసం తీసుకోండి. నువ్వెవరు? నాకెందుకు ఈ డబ్బులు ఇస్తున్నావు? నేను రాజుగారి వద్ద ఉద్యోగిని. పేదల కోసం రాజుగారి సేవా పథకం పెట్టి అవసరమైన పేదలకు సాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మీకు సాయం అందజేస్తున్నాం. ఏమిటి, రాజుగారికి మాలాంటి పేదవారిని పట్టించుకునే తీరిక దొరికిందా? చాలా సంతోషం. ప్రక్క రోజు జయంతుడు మంత్రి ఇంట్లో దొంగతనం చేసి ఖరీదైన వస్తువులతో పాటు సొమ్ము దోచుకున్నాడు. ఇలా లంచగొండులు, అవినీతి పరులైన రాజోద్యోగుల ఇళ్లల్లో జయంతుడు వరుసగా దొంగతనాలు చేశాడు. అవినీతి సొమ్ము కావడంతో వాళ్ళు కిక్కురమనలేదు. జయంతుడు దొంగలిచ్చిన సొమ్ములో ఎక్కువ భాగం పేదల చదువులకి, వైద్యానికి రాజుగారి పేరు చెప్పి సాయం చేసేవాడు. క్రమంగా ప్రజల్లో రాజుపై గల దురభిప్రాయం పోయి మంచి పేరు రాసాగింది. ఒకరోజు రాజు మంత్రిని పిలిచాడు. మంత్రివర్య, మేము సరదాగా కాలక్షేపం కోసం వెళ్ళాలని నిశ్చయించాం. దానికి తగిన ఏర్పాట్లు చేయండి. మహారాజా, ఇప్పుడు మీ పర్యటన వాయిదా వేసుకోండి. మీకు ముప్పు పొంచి ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏమిటి మంత్రి మీరు అనేది? మాకు ముప్పా? మేము మీ మాటలు విశ్వసించడం లేదు. వెంటనే పర్యటనకు ఏర్పాట్లు చేయండి. ఇక మంత్రికి రాజుతో పర్యటనకు వెళ్ళక తప్పింది కాదు. దారిలో రైతు రంగయ్య రాజయ్యతో, మన రాజు దేవుడు, మనలాంటి పేదల పాలిట దేవుడు 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలి. ఆ మాటలు విని రాజు సంతోషించాడు. మంత్రికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. మరోవైపు సుధీరుడు భటుడితో, ఆ దొంగని అలా వదిలేస్తే కష్టం. అతను కేవలం రాజోద్యోగుల ఇళ్లనే దోస్తున్నాడు. ఇప్పటికి నా ఇంటికే 3 సార్లు వచ్చి దోచుకున్నాడు. అదే నెల జీతం మీద ఆధారపడేవాడిని అయితే వీధిన పడేవాడిని. ఎలాగైనా నువ్వు వాడిని పట్టుకో. నా ఇంటిని ఇప్పటికి 2 సార్లు దోచుకున్నాడు. ఈసారి వాడిని వదిలిపెట్టను. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి రాజు సరదాగా ఒక్కడే నగర వీధుల్లో తిరగసాగాడు. అప్పుడే ఒక రాజోద్యోగి ఇంట్లో దొంగతనం చేసి వస్తున్న జయంతుడు రాజు కంటబడ్డాడు. రాజు వాడిని చాకచక్యంగా పట్టుకుని అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. ఎవరు నువ్వు? ఎందుకు దొంగతనం చేస్తున్నావు? నా పేరు జయంతుడు. చదువుకున్నాను. ఉద్యోగం విషయంలో మోసపోయాను. అందుకే దొంగతనం చేస్తున్నాను. ఉద్యోగం రాకపోతే దొంగతనం చేస్తావా? బ్రతకడానికి ఎన్ని మార్గాలు లేవు. కష్టపడి బతకొచ్చుగా. ఈ దొంగ బతుకు సిగ్గుగా లేదా? నాకెందుకు మహారాజా సిగ్గు? ఈ రాజ్యంలో నేను చాలా చిన్న దొంగని. మరి నువ్వు చిన్న దొంగవైతే పెద్ద దొంగలెవరు?
పెద్ద దొంగలు మీ రాజోద్యోగులే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఒక దొంగవైన నిన్ను మర్యాదగా అంతఃపురానికి తీసుకువచ్చి ఒక మిత్రునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే నా ఉద్యోగులనే అవమానిస్తావా? ఆ మాటకొస్తే ఈ పెద్ద దొంగలు తయారు చేసింది మీరే. అవునా? సరే, ఇప్పుడు నాకు అర్థమయ్యేలా చెప్పు. మీ దగ్గర పనిచేసే భటుడి దగ్గర నుండి ఉన్నతోద్యోగి సుధీరుడు, మంత్రి మయూకుడు వరకు అందరూ అవినీతి పరులు. ఏ చిన్న ఉద్యోగాన్ని కూడా అర్హతలు ఉన్నవారికి కాక లంచం ఇచ్చిన వారికి ఇస్తున్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. అందుకే నేను కేవలం అవినీతి పరుల ఇళ్లలోనే దొంగతనం చేశాను. మరి ఆ డబ్బును దోచుకున్న పెద్ద దొంగవు నువ్వు. రాజా, ఆ సొమ్మును నేను మీ పేరుతో పేద ప్రజలకు పంచాను. ప్రజల్లో మీపై ఉన్న ద్వేషాన్ని తగ్గించాను. జయంతుడు చెప్పిన దానికి రాజుకు తనను ముందు తిట్టిన రైతు తర్వాత పొగడటం గుర్తుకు వచ్చింది. సరే, ఈ దొంగలను తయారు చేసింది నేనే అంటున్నావు. అసలు వీళ్ల లంచగొండితనానికి నాకు ఏమిటి సంబంధం? మహారాజా, మీరు పరిపాలనను పట్టించుకోకుండా మీ ఉద్యోగులకు అప్పచెప్పి విహారయాత్రలు చేశారు. అది అలుసుగా తీసుకొని వారు అవినీతి పరులుగా తయారయ్యారు. ఇప్పుడు ఎవరు దొంగ అనే విషయం పక్కన పెట్టేద్దాం. ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరుకుపోయిన అవినీతి పరులను తీసివేస్తున్నాను. ఆ సుధీరుడి ఉద్యోగం నీకు ఇస్తున్నాను. అర్హత కలిగిన వారికి ఉద్యోగం ఇవ్వు. తరువాత జయంతుడి ఆధ్వర్యంలో రాజ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజు కూడా విహారయాత్రలు మాని ప్రజా సంక్షేమం కొరకు పాటుపడ్డాడు. మహాదేవపురం అనే గ్రామంలో శేఖరుడు, అనంతుడు అనే ఇద్దరు ప్రాణమిత్రులుండేవారు. అనంతుడికి ఒక చెల్లెలు, కొద్దిపాటి పొలం ఉన్నాయి. ఇక శేఖరుడికి నా అనేవాళ్ళు లేకపోవడంతో ఒంటరిగా ఉండేవాడు. ఎక్కడన్నా పని దొరికితే చేసుకోవటం, లేకపోతే పస్తులు ఉండేవాడు. ఒక్కొక్కసారి చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసి కడుపు నింపుకునేవాడు. ఒకరోజు శేఖరుడు పని లేక ఊరి బయట పాడుపడిన సత్రంలో పడుకుని ఉంటే అనంతుడు వచ్చి, ఒరేయ్, నీకోసం వెతుకుతుంటే ఇక్కడ ఉన్నావని తెలిసింది. చెప్పు మిత్రమా, నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఏంటి పని? పని అంటే నీకు తెలుసు కదా, చెల్లెలు పెళ్లి కుదిరింది, కొన్ని వస్తువులు కొనాలి, పట్నం వెళ్ళాలి, తోడొస్తావని. భలే వాడివిరా, దానికి ఇంతగా అడగాల? లక్ష్మి నీకే కాదు, నాకు కూడా చెల్లెలే. తప్పకుండా వస్తాను. అయితే ముందు మనం వరదయ్య దగ్గరికి వెళ్ళాలి. ఏది, ఆ వడ్డీ వ్యాపారి వరదయ్య దగ్గరికా? అవును, పెళ్లి ఖర్చులకు కొంత అప్పు అడిగాను, ఈరోజు రమ్మన్నాడు. ఆ మాట వినగానే శేఖరుడు పెద్దగా నవ్వి, ఇక ఈ పెళ్ళి అయినట్టే. ఆ వరదయ్య వడ్డీల పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేస్తాడు. ఇంకెక్కడైనా అప్పుకు ప్రయత్నించు. నిజమే, కానీ వరదయ్య తప్ప ఎవరూ నాకు అడిగినంత అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. నా పొలం కాగితాలు పెట్టుకొని అప్పు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి వరదయ్య దగ్గరికి వెళ్లారు. ఏమిటయ్యా అనంతు, పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్టు గాలికి తిరిగి చిల్లర పనులు చేసుకుని బ్రతికే ఈ శేఖరుడితో తిరుగుతున్నావు? జాగ్రత్త, ఇటువంటి వాళ్లతో నీకు సహవాసం ఎందుకు? ఆ మాటలకు అనంతుడు కోపంతో, అప్పు తీసుకుంటున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను ఎవరితో స్నేహం చేయాలో నాకు తెలుసు. అవునవునులే, నాకు అనవసరం. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. నువ్వు అడిగిన అప్పు 5,000 వరహాలు ఇస్తాను. అనంతుడు సంతకం చేశాక, అరే, ప్రస్తుతం నా వద్ద 2,000 వరహాలే ఉన్నాయి. రేపు వచ్చి మిగతా 3,000 వరహాలు తీసుకెళ్ళు. అదేం కుదరదు, మొత్తం ఇప్పుడే కావాలి. మధ్యలో నీ పెత్తనం ఏంటి? ఇది నాకు అనంతుడికి మధ్య వ్యవహారం. నువ్వు ఊరుకోరా. అలాగే వరదయ్య గారు, రేపు వస్తాను, డబ్బులు తీసి ఉంచండి. సరే, రేపు వచ్చి డబ్బులు తీసుకో. వాళ్ళు బయటకు రాగానే శేఖరుడు తన స్నేహితుడితో, వాడిని గుడ్డిగా నమ్మకో, వాడొట్టి మోసగాడు. సరేలే, మిగిలిన డబ్బులు చేతికి రాగానే పట్నం పోదాం. మరుసటి రోజు అనంతుడు మిగిలిన డబ్బు కోసం వరదయ్య దగ్గరికి వెళ్ళాడు. రావయ్యా రా, నీ కోసమే చూస్తున్నాను. నీ పొలం ఎప్పుడు నాకు స్వాధీనం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు? నేను పొలం మీకు స్వాధీనం చేయడం ఏమిటి? 5,000 వరహాలకి నీ పొలం అమ్మినట్టు సంతకం పెట్టావు కదా అంటూ కాగితాలు చూపించాడు. అనంతుడు ఆ కాగితాలు చూసి, ఒరేయ్ ద్రోహి,
నీ గురించి శేఖరుడు చెప్తూనే ఉన్నాడు. అప్పు ఇస్తానని చెప్పి నన్ను మాటల్లో పెట్టి పొలం అమ్మినట్టు సంతకం చేయించుకుంటావా? వాడు కాదురా దొంగ, నువ్వే అసలైన దొంగవి. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. నేను మంచివాడిని కాబట్టి నీ పొలం ఒక్కటే రాసుకున్నాను. నీ చెల్లెలికి నిలువ నీడైనా ఉంచానని సంతోషించు. ఇక చేసేదేమీ లేక అనంతుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నయ్య, బాధపడకు. నా పెళ్లి గురించి ఆలోచించకు. నేను రేపటి నుంచి పని చేస్తాను. మోసపోయిన అనంతుడు చెల్లెలి పెళ్లి ఆగిపోవడంతో తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. ఒక రాత్రి రాజభటుల నుండి తప్పించుకుంటూ గంగులు అనే ఒక గజ దొంగ అనంతుడి ఇంటికి వచ్చి, అయ్యా, నన్ను రాజభటుడు తరుముకుంటూ వస్తున్నాడు. నన్ను దాచిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. అనంతుడు ఆ వ్యక్తిని లోపల దాచాడు. భటుడు తలుపు తట్టాడు. అనంతుడు తలుపు తీశాడు. ఇటువైపు ఒక దొంగ వచ్చాడు. నీకు కనిపించాడా? ఎవరూ రాలేదు. సరే, తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. గంగులు అనే గజ దొంగ తప్పించుకుని తిరుగుతున్నాడు అంటూ వెళ్ళిపోయాడు భటుడు. భటుడు వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని గంగులు లోపల నుండి వచ్చి, అయ్యా, నేనొక దొంగని. నాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సమాజంలో ఉండే మనుషుల కంటే మీలాంటి దొంగలే నయమనిపిస్తుంది. అయ్యా, మీరు నాకు చేసిన సాయానికి మీకు సాయం చేయకుండా వెళ్ళను. ఏమి కావాలో అడగండి. ఏమీ వద్దు, మీరు వెళ్ళండి. మళ్ళీ భటులు వచ్చే ప్రమాదం ఉంది. మీకు సాయం చేయకుండా ఇక్కడ నుండి పోను. అనంతుడు వరదయ్య చేసిన మోసం మొత్తం చెప్పి, వరదయ్య చేసిన మోసం కంటే నా చెల్లెలి పెళ్లి ఆగిపోయిందనే బాధ ఎక్కువయ్యింది. ఈ రాత్రికి వరదయ్య ఇంటికి వెళ్ళి నీ చెల్లెలి పెళ్లికి కావలసిన డబ్బులు, నువ్వు సంతకం పెట్టిన దస్తావేజులు తెచ్చిస్తాను. నీ చెల్లెలి పెళ్లి నువ్వు అనుకున్న రోజే చేయించు అంటూ చీకట్లో కలిసిపోయాడు. అన్నట్టుగానే గంగులు తెల్లారేసరికి 3000 వరహాలు దస్తావేజులు తెచ్చి అనంతుడితో, ఇక నీ చెల్లెలి పెళ్లి చేసి నీ పొలం నువ్వు చేసుకో. ఎక్కడివి నీకు? దొంగతనం చేశావా? దొంగతనం తప్పు కదా? నిజమే, దొంగతనం తప్పే. కానీ ఆ వరదయ్య నిన్ను మోసం చేసి తీసుకున్నదే నేను దొంగతనం చేశాను. తప్పులేదు. ఆ మాటలు అనంతుడి మనసులో బలంగా నాటుకున్నాయి. అదే సమయంలో సత్రంలో ఉన్న శేఖరుడి దగ్గరికి అతని పాత స్నేహితుడు చలమయ్య వచ్చి, గురు, ఇంకా ఎన్ని రోజులు ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుదాం? ఒక పెద్ద దొంగతనం చేసి ఆ డబ్బులతో సుఖంగా బతకాలి. అవును, డబ్బు ఉంటే చాలు, సుఖంగా బ్రతకొచ్చు. పెద్ద దొంగతనం చేయాలి, కానీ ఎలా? ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే వచ్చాను. పక్క ఊరిలో చిదానంద స్వామి అనే సాధువు వచ్చాడు. ఆయన బోధనలు వినడానికి పెద్ద పెద్ద ధనవంతులు, వ్యాపారస్తులు, రైతులు, ఒకరేమిటి చాలామంది వస్తున్నారు. ఆ వచ్చేవాళ్ళు ఒట్టి చేతులతో రావడం లేదు. నగలు, డబ్బు, ధాన్యం ఇలా ఎవరికి తోచింది వారు ఇస్తున్నారు. మనం ఆ ధనం కొల్లగడితే చాలు, ఇక జీవితంలో దొంగతనం చేయనక్కర్లేదు. సరే, ఈ రాత్రికి చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాం. గురో, నేను రాలేను. మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఇంటికి వెళ్తాను. కొన్ని రోజులు ఆయన దగ్గర ఉందామనుకుంటున్నాను. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఒక్కడినే ఆ ఆశ్రమానికి వెళ్తాను. ఆ రాత్రి శేఖరుడు చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళాడు. చీకటి పడుతోంది. భక్తులతో ఆశ్రమం నిండి ఉంది. నాయనలారా, ప్రతిరోజు నేను నాకు నచ్చిన అంశం మీద బోధనలు చేశాను. ఈరోజు భక్తులలో ఎవరైనా ప్రశ్నలు అడగండి. స్వామి, మనిషి తృప్తిగా బ్రతకడానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? తృప్తి అనేది మనిషి ఆలోచనను బట్టి ఉంటుంది. కొంతమంది ఎంత సంపాదించినా తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఆరాటపడతారు. ఇంకొంతమంది ఏ రోజుకు ఆ రోజు సంపాదిస్తూ కూడా తృప్తిగా జీవించే వాళ్ళు ఉంటారు. దాహం వేస్తే ఒక దోసెడు నీళ్లు దాహం తీరుస్తుంది. కానీ మనిషి బిందెడు నీళ్ల కోసం తపిస్తూ దోసెడు నీళ్లు కూడా తాగలేకపోతున్నాడు.
ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనిషి బతకడానికి డబ్బు కావాలి. జీవితం అనే పడవ ప్రయాణించాలంటే డబ్బు అనే నీళ్లు ఉండాల్సిందే. అయితే ఆ నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది. అందుకే డబ్బు మన అవసరాలను తీర్చాలి తప్ప మన జీవితాన్ని శాసించకూడదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే అంతా సంతోషమే. భక్తులు ఆ సమాధానంతో తృప్తిపడి ఎవరికి తోచిన కానుకలు వారి హుండీలో వేసి వెళ్లారు. శేఖరుడు అందరూ వెళ్లిపోయేదాకా అక్కడే నక్కి వేచి చూడసాగాడు. ఆశ్రమం సద్దుమణిగింది. శేఖరుడు నెమ్మదిగా లేచి హుండీని సమీపించి దానిని దొంగలించాలని ప్రయత్నం చేశాడు. ఇంతలో వెనక నుండి పిలుపు వినిపించింది. నాయనా, ఆ పిలుపు వినబడి తిరిగి చూశాడు. చిదానంద స్వామి చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. ఆ సంపద తీసుకొని వెళ్ళి ఏమి చేసుకుంటావు నాయనా? అన్నీ వదులుకొని సర్వసంగ పరిత్యాగుల బోధనలు ఒకటి. అందులో డబ్బు సంపాదన కన్నా తృప్తి ముఖ్యమని కథలు చెప్తున్నారు. మరి మీకెందుకు ఈ సంపద? ఈ సంపదతోనే పేదలకు విద్య వైద్యం అందిస్తున్నాను. ఈ సంపాదనతోనే ఆశ్రమం తరఫున పిల్లలకు విద్య, పేదలకు వైద్యం చేయిస్తున్నాను. పేదవారికి సహాయం కోసం, అంటే దానం ఇచ్చేవారి కన్నా పాప భీతితో దానం చేసేవారు ఎక్కువ. సరే, మీరేమన్నా చేసుకోండి. నేను మాత్రం ఈ డబ్బుతో సుఖంగా బ్రతకాలనుకుంటున్నాను. అలాగే నాయనా, తీసుకో. నువ్వు సుఖంగా బ్రతకడానికి ఎంత సంపాదన కావాలి? ఇది సరిపోతుందా? ఇంకా కావాలా? భలే ప్రశ్న అడిగి ఎరకాటంలో పెట్టారు స్వామి. సంపద ఇంకా ఉంటే కావాలి. అయితే నువ్వు కొంతకాలం నాతో పాటు ఆశ్రమంలో ఉండు. భక్తులు నాకు సమర్పించే కానుకలు నీకు చాలు అనిపించేదాకా ఉండి తీసుకువెళ్ళి నువ్వు చెప్పినట్టే ఆ డబ్బుతో సుఖపడు. రోజులు గడిచాయి. శేఖరుడు స్వామివారి బోధనలు వింటూ ఆయన చేసే సేవను చూస్తూ తెలియకుండానే మారిపోయాడు. ఒకరోజు చిదానంద స్వామి ఒక పని మీద రాజుగారి దగ్గరికి వెళ్తూ, నాయనా, నేను వచ్చే వరకు భక్తులకు నువ్వే బోధనలు చెయ్యి. స్వామి, బోధనలా? నాకేం తెలుసు? నీ శక్తి నీకు తెలియదు. ఇన్నాళ్లుగా నేను చెప్పినవి వింటున్నావుగా, వాటినే చెప్పు. ఇక చెల్లెలి పెళ్లి చేశాక సమాజంపై నమ్మకం కోల్పోయిన అనంతుడు గంగులతో, మిత్రమా, నాకు ఇక ఒంటరిగా ఈ ఊరిలో ఉండాలని లేదు. నీతో పాటు నీ స్థావరానికి వచ్చేస్తాను. గంగులు ఒప్పుకొని అనంతుడిని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత మంచివాడైన అనంతుడు కూడా గంగులతో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. కాలం గడిచింది. శేఖరుడు చిదానంద స్వామి స్థానంలో కూర్చుని భక్తుల సందేహాలను తీర్చసాగాడు. అతని మాటలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. క్రమంగా శేఖరుడిని చిన్న స్వామి అని పిలవడం మొదలుపెట్టారు. ఒకరోజు శేఖరుడి బోధనలయ్యాక వరదయ్య శేఖరుడి వద్దకు వచ్చి, స్వామి, నేనొక వడ్డీ వ్యాపారిని. వ్యాపారంలో చాలా మోసాలు చేశాను, ప్రజలను పీడించాను. దాని ఫలితమేమో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాను. ఈ డబ్బుతో నాకు సుఖం లేదని తెలిసింది. అందుకే ఈ డబ్బుని మీ ద్వారా పేద సాధలకు పనిచేయండి. ఇకనైనా ధర్మబద్ధంగా జీవించు. పోగొట్టుకున్న నీ ఆరోగ్యం తిరిగి వస్తుంది. శేఖరుడు చెప్పినట్టే నిజాయితీగా జీవించసాగాడు వరదయ్య. శేఖరుడు అన్నట్టుగానే వరదయ్య ఆరోగ్యవంతుడయ్యాడు. శేఖరుడి వాక్శుద్ధి గురించి ప్రజల్లో విపరీతంగా ప్రచారం జరిగింది. ఇలా పాపాలు చేసిన వాళ్ళు శేఖరుడి వద్దకు వచ్చి పశ్చాత్తాపం చెందుతుంటే వాడి మనసు వికలమైంది. తాను కలలు కన్న గొప్ప బ్రతుకు మీద శేఖరుడికి విరక్తి కలిగింది. ఇంతలో ఒకరోజు అనంతుడు శేఖరుడి వద్దకు వచ్చి, స్వామి, నేను అనివార్య పరిస్థితుల్లో దొంగగా మారాను. నా ఒక్కగానొక్క చెల్లెలు కూడా నన్ను అసహ్యంగా చూస్తుంది. ఇప్పుడు నాకు నా అనేవారు లేరు. ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. నా సంపాదన పేదలకు పంచి
నన్ను పాప విముక్తుడిని చెయ్యండి. ఆ గొంతు, ఆ ఆవేదన శేఖరుడికి ఎక్కడో విన్నట్టు అనిపించాయి. అతను ఆ వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. వచ్చింది మరెవరో కాదు, తన ప్రాణ స్నేహితుడు అనంతుడు. మిత్రమా అనంత, తన చిన్ననాటి స్నేహితుడైన శేఖరుడు ఒక సాధువు రూపంలో తన ముందు నిలబడి ఉండడం చూసి అనంతుడు కూడా ఆశ్చర్యపోయాడు. నువ్వా శేఖర? దొంగతనం చేద్దామని వెళ్ళిన నువ్వు సాధువుగా మారావు. మంచివాడనైన నేను దొంగగా మిగిలాను. ఎంత విచిత్రంగా ఉంది మన జీవితం. మిత్రమా, మంచివాడివైన నువ్వు దొంగగా, దొంగనైన నేను సాధువుగా మారడం నాకే ఆశ్చర్యంగా ఉంది. వారిద్దరి సంభాషణ వింటూ చిదానంద స్వామి అక్కడకు వచ్చి, నాయనలారా, ఇందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. దీనినే సహవాస దోషం అంటారు. శేఖరా, నువ్వు నాతో మంచి వాతావరణంలో తిరిగి ఇలా అయ్యావు. అనంతో, నువ్వు దొంగతో తిరిగి అలా అయ్యావు. జీవన ప్రయాణంలో మంచి వారితో స్నేహం గొప్ప వరం. ఇనుము కొలిమిని చేరితే బలపడుతుంది. అదే ఇనుము నీటితో కలిస్తే తుప్పు పట్టి బలహీనపడుతుంది. మన ఆలోచనలను, నడతను నిర్ణయించేది మన సాంగత్యమే. ఆ మాటలు విన్న శేఖరుడు స్వామి పాదాలపై పడి తన జీవితాన్ని ఆశ్రమానికి అంకితం చేస్తానని వేడుకున్నాడు. తన తప్పు తెలుసుకున్న అనంతుడు కూడా పశ్చాత్తాపంతో మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అని పెద్దలు ఊరికే అనలేదు. మనం ఎవరితో స్నేహం చేస్తామో, మన సాంగత్యం ఎలా ఉంటుందో అదే మన నడతను, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మంచి స్నేహం ఇనుమును కొలిమిలో పెట్టి సుత్తి దెబ్బలతో బలమైన ఆయుధంగా మార్చినట్లు ఉంటుంది. అదే చెడు స్నేహం అదే ఇనుమును నీటిలో పడేసి తుప్పు పట్టించి బలహీనపరిచినట్లు చేస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం ఎంచుకునే స్నేహాలు మన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేయగలవు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.